ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయ పులిహోర ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. 4 మామిడికాయలు తెచ్చుకున్నాము. దీన్ని పైపొట్టు తీసి చిన్నగా గీరుకోవాలి. ఇగో ఒక 10 లవంగాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, మెంతులు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కల్జామాకు, దీనికి అరచెంచాడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని తయారు చేసి చూపిస్తా. మొత్తం ఇప్పుడు కడిగి దీని మామిడికాయలను చిన్నగా తురుముకోవాలి. స్టవ్ అంటు పెట్టినాము. స్టవ్ పైన స్టీల్ కింద పెట్టినాము. అందులో ఒక 3 చెంచాల నూనె పోసినాము. పోపిత్తులు వేసాము. జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరియాలు, లవంగాలు, పచ్చిమిరపకాయలు, కల్జామాకు, పల్లీలు దూరగా గోలించుకోవాలి. ముందుగానే పోపిత్తులు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి గోలించాము. తర్వాత పచ్చిమిరపకాయలు, కల్జామాకు, పల్లీలు, శనగపప్పు నానబెట్టి వేసుకోవాలి. పల్లీలు పిరికడు, శనగపప్పు పిరికడు, అరచెంచాడు ఇంగు, అరచెంచాడు పసుపు, తగినంత ఉప్పు, తురిమిన మామిడికాయ ఇందులో వేసుకోవాలి. పచ్చివాసన వేదాకా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికియాలి. కొత్తిమీర ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాం, దించుకున్నాం. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. మామిడికాయ తురుమును మొత్తం దీన్ని గోలిచ్చాము. ఇప్పుడు ఇందులో అన్నంలో వేసుకొని ఈ అన్నానికి మొత్తం పట్టియాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. దీన్ని మొత్తం దీనికి పట్టియాలి, అన్నానికి పట్టియాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడు, అన్నానికి మొత్తం ఈ మామిడికాయ తురుమును పట్టియాలి. మామిడికాయ పులిహోర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది. మామిడికాయ పులిహోర చాలా పుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.